జయ జగదంబే. నిన్నట్లాగే నా గొంతు కొద్దిగా విచిత్రంగా ఉండొచ్చు ఇవాళ కూడా. ఇంకా రొంప తగ్గలేదు. రొంప అంటామనేమో వాటెవర్, అది ఇబ్బంది అయితే ఉంది. పేరుకి చెప్పలేనేమో, వీలైనంత వరకు చెప్తాను సమాధానాలు. సమాధానం అనేది నా పదం వాడడానికి భయంగా ఉంటుంది. సమాధానం అంటే సొల్యూషన్. అది నేను చాలాసార్లు ఇవ్వగలిగేది ప్రత్యుత్తరమే. సమాధానం మరీ పెద్ద పదం అయినా ప్రయత్నం చేస్తాను. ముందు మధు గారి ప్రశ్న సమాధానం చెప్పేస్తాను. ఆయన చిల్లి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. బేతాళ్ళు అవి అయ్యా, బేతాళుడు చాలా బుజ్జివాడండి. మీరేదో శ్మశానంలో సాధన చేసే బేతాళ్ళు అనుకుంటున్నారేంటి? అమ్మ పంపించినప్పుడు చక్కగా బంగారు రంగులో ఉంటాడు, విభూతికి పట్ల బాగుంటాడు పిల్లాడు. 20sలో ఉంటాడు, చాలా బాగుంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. కనిపిస్తాడా? కళ్ళే లేవు కదా. కనిపిస్తాడంటే తెలుస్తాడండి బాబు. ఇప్పుడు ఇంకా గురువులు డబ్బులు తీసుకోవడాలు, దొంగ బాబాలు, ఎప్పుడైనా అది కూడా మన కర్మేనండి. ఒక విధంగా మనం వెళ్ళి వాళ్ళ ట్రాప్లో పడతాం. కాబట్టి బేతాళ్ళు, భూతాలు, ప్రేతాలు అంటే అవి ఉన్నాయి మాస్టరు. దట్ వెరీ మచ్ హియర్, మనతోటే ఉన్నాయి. అవి మనలాగే ఉంటాయి, మనతోటి మనకి కనిపించవు, వాళ్ళకి మనం కనిపించాం. ఏదో ఒక జన్మకర్మ సంబంధం ఏదో ఉంటే తప్పిస్తే ఏం కనిపించవు. దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఏం కనిపించవండి. కాబట్టి కంగారు పడకండి. ఇంకా మా గౌడి గారు, శ్రీనివాస్ గౌడి గారు కూడా, బాబు అందరి దగ్గరికి వెళ్ళి 2000 రూపాయలు కట్టి ఈ గోలంతా వద్దండి, అయ్యే జపం చేసుకోండి సార్, అమ్మ చూసుకుంటుంది. కృష్ణ భక్తురాలు, ఆవిడ పేరు అర్చన సాయేమో, అమ్మ ఎప్పుడైనా కుదిరితే బృందావనం వెళ్ళండి అమ్మ అంటే, అక్కడికి వెళ్ళాక కృష్ణ మంత్రం దొరుకుతుంది, ఇవేం పెట్టుకోకండి. ఒక్కసారి బృందావనం అంటే మీ ఆర్థిక స్థితి, మీకు పెళ్ళయిందా, మీ వారు ఒప్పుకుంటారా, ఇదంతా నాకు తెలియదు. ఎప్పుడైనా కుదిరితే ఒక్కసారి బృందావనం వెళ్ళండి, ఏదో ఒకటి మీకు దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు బాలకృష్ణుడి కనుక మీరు తెచ్చుకున్నారంటే అదేదో బాగానే ఉంటుందిట, చిన్నపిల్లాడి ఇంట్లో తిరుగుతుంది తిను. కానీ ఆత్మిక స్థితి అవి కోరే వాళ్ళకి అది కుదరదు. పిల్లాడితో ఆడుకుంటూ ఉండే ముద్దులు, మురిపాలు అవన్నీ అందులో ఉంటారు. కృష్ణుడు విశ్వరూప స్థితికి వెళ్ళినటువంటి మహానుభావుడు కదా. ఆత్మిక స్థితి సంబంధించిన సాధన కృష్ణమంత్రం ద్వారా చేయాలంటే సమర్థుడైన గురువు ఉండాలి. ఎస్కేడిపి గారు ఎవరో, 73 ఏళ్ళు, నాకు నా జీవితం ఎలా, నా సాధన ఎలా ఉంది. బాబు బాగానే ఉంటుందండి, మీ మాటను బట్టి తెలుస్తుంది, బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కటి సార్, నాకు అందరి ఒక ప్రశ్న వేయగానే అలా కళ్ళ ముందు వాళ్ళ జీవిత చిత్రం రాదండి. నేను అంత సమర్థుడిని కాదు, లేదా ఆ సమర్థతను వాడుకునేవట్లేదమ్మా, ఇద్దరువే. ఎందుకంటే చాలాసార్లు నేను రాసేవి కాదు కదా, చెప్పేవి. ఈ చెప్పే అనుభవాలన్నీ కూడా అమ్మ జరిపితే జరిగేవే. ఒకసారి ఒక ప్రభుత్వం అలా కాదు, ఇలా, ఆ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం ఉండాలి అనుకుంటే గురువుగారు అలా చేయండి వస్తుందన్నారు, సంకల్పం వచ్చింది. అప్పుడు నేను చేసిందా, ప్రభుత్వం మార్చానా తండ్రి? లేదలా గురువులో, లేకపోతే అమ్మలో, అయ్యలో ఎవరో వాళ్ళు తలుచుకుంటే తెప్పిస్తే, నా వైపు నుంచి నాకు ఇంకా అధికారం ఇవ్వలేదు. నా చేత నేను ఏదైనా కొంత సామాన్య బుద్ధికి అందే విషయాన్ని చెప్తాను తప్ప, ఒకరి సాధనా క్రమం ఎలా ఉంది, ఎక్కడ చేరతారు చెప్పలేనండి. ప్రస్తుత సమర్థతల్లో లేదు. ఇంకా గురువు లేడు, ఏం చేయమంటారు అంటే, గురువు లేకపోతే లలితా సహస్రం వరకు అయితే ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నదే కాబట్టి చేసుకోండి. మళ్ళీ చెప్పే మాట ఏమిటంటే, ఉచ్చారణ సరిగ్గా ఉండేలా చూసుకోండి. అందులో ముద్రణలో దోషాలు లేని ముద్రణ తీసుకుని చేసుకోండి జపం. గురువు రావటం లేదు, దొరకటం లేదు, ఎలా
అది చాలా అందరూ అడిగే ప్రశ్న. ఏం దొరకడండి, అలా వస్తాడు టైం వచ్చినప్పుడు. మీకు ఎవరో ఒక దేవుడు ఇష్టం ఉంటాడు కదా, ఆ దేవుడిని పట్టుకుని అడగండి. అడిగాను రాలేదు, మీ సమయం వచ్చినప్పుడు వస్తాడు. అంత సులువుగా ఉండదు. నిజంగానే మీరు ఆధ్యాత్మిక సాధనలోకి ఎదరికి వెళ్ళాల్సింది మీకు ఉంటే మటుకు కొంత అది కూడా పరీక్షగానే ఉంటుందండి. అందువల్ల గురువు కోసం ప్రార్థించండి. ఆవిడెవరో చెప్పారు, భవానీ అష్టకం చదువుకుంటాను, బంగారం చదువుకోండి. మంత్రం అనేది బీజాక్షరాలు తప్పకుండా విలువైనవేనే కాదన్నాం, కానీ అది లేకపోతే ఇంకేం లేదనుక ఉండకండి. ఒక్కటే పట్టుకోండి. విసుగు చెందకండి. ముఖ్యమైనది ఈ మార్గంలో విసుగు చెందకండి. విసుగు చెందితే మార్గభ్రష్టత్వం జరుగుతుంది. వద్దు. అది మీరు ఐహికమైన కోరికలైనా సరే. నేను అన్నదాంట్లో వజ్రాయుధం వంకాయలు కోసుకోకండి అన్నది నేను ఎవరిని ఏమంటారు దాన్ని భౌతికమైన కోరికలు కోరద్దని కాదండి. అమ్మని కాకపోతే ఎవరిని కోరుతామండి? కోరికలు కోరచ్చు. దానికి ఆ భగవద్గీతలో కృష్ణుడు కూడా ఆయన చెప్పిన 4 భక్తుల్లో ఉన్నారు కదా అర్ధార్థులు. ఒక ప్రయోజనం కోసం బాధ చెంది దైవాన్ని ఆశ్రయించేవాళ్ళు. ఒకసారి దైవం మీద స్థిరత్వం కుదిరితే, నమ్మిక కుదిరితే, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, అదేంటయ్యా అంత సులువుగా చెప్పేసి ఇంకో జన్మనే అంటే, ఒక జన్మలో కేవలం కోరికలు కోరుకుంటూ మొక్కు తీరినప్పుడల్లా తిరుపతి ఎడుతూ, అది మంచి లక్షణమే. చాలామంది చెప్తుంటారు, మా ఇంట్లో మా వెంకన్నబాబు మాకు వెలువేలు పండి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకుంటాం, ఏటేటా వెళ్తాం, ముడుపులు కట్టుకుంటాం, మానవాడి దగ్గర నుంచి మా ముత్తాత వరకు ఇవన్నీ ఆయనే, బంగారం. అదో నమ్మిక, అదో నమ్మకం వ్యవస్థ. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కోరికలు తీరడం కొద్దిగా కష్టంగా ఉంటుందండి. తీర్చరనచ్చ లేదా మీ సాధనలో వచ్చే సంపదని మీ ఆధ్యాత్మిక సాధనకే వెచ్చిస్తారు. మీకు ఒకానొక వీడియోలో చెప్పాను నేను, ఒక స్వీట్ల ప్యాకెట్ చూపించి దీన్ని 4లో పడేస్తే నీకు తినడానికి ఉండదు అన్నారని. 4 అంటే 4వ తలం, కాలానికి అవతల, అంటే ఆత్మిక సాధన మార్గంలో, అంటే నా జపం, తపస్సు, పుణ్యం ఇవన్నీ కూడా అక్కడ వాడబడతాయి. కాబట్టి కోరచ్చు, కష్టాలు కోరచ్చు, ఉన్నప్పుడు దైవాన్ని కోరచ్చు, తప్పులేదు. ఇంకొక ఆవిడ అడిగారు, లలితా సహస్రం చదువుతుంటే కళ్ళంప నీళ్ళు వస్తున్నాయి, పర్వాలేదండి, ఆవులింతలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఏం పర్వాలేదు, అవి తప్పుగా దోషం కాదు. రకరకాల కారణాలు చెప్తారు, కానీ అందులోకి వెళ్ళకండి సార్, మామూలుగా చేసుకోండి. ఒక్కటే, ఆవిడ పాదాలు పట్టుకోండి. నేను ఎన్నిసార్లు చెప్పిన ఆవిడ అంటే మీరు అందరూ అమ్మవారి పాదాలు అనుకో, మీకు శివుడి ఇష్టం అయితే శివుడి పాదాలు, కొంపేం ములిపోలేదు. ఇంకో దైవం ఎవరైనా ఎవరి పాదాలు పట్టుకున్నా చివరిగా అక్కడికే వెళ్తాం మనం, లేదు ఇంకో చోటికి తీసుకెళ్తారు. ఎవరో చెప్పిన గ్రామ దేవతలు అమ్మవారి పరివార దేవతల, ఇది అలాగే పరివార దేవతలు వేరు, గ్రామ దేవతలు వేరు. కానీ గ్రామ దేవతలు కూడా మనకి ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు అమ్మవారి మన సినిమాల్లోనూ లేకపోతే మన చిత్రపటాల్లో నుండి అమ్మవారు ఎలా ఉంటారో అంత కళగానే ఉంటారు. సత్యవతి తల్లి అంటారు గోదావరి జిల్లాలోనూ, మీకు ఉత్తరాంధ్రలో. ఆవిడ ఒకసారి కనిపించింది ఏదో కల్లో. నేను అమ్మ లలితా భట్టారికి ఆ తల్లి పరమేశ్వరి గావుకేకలు పెట్టిన, ఇప్పుడు విషయం కాదులేండి, చాలా చిన్నప్పుడు. ఆవిడ క్షణాగి, ఒరే అమ్మవాళ్ళందరూ లలితా పరమేశ్వరి కాదు, నా పేరు సత్యవతి, నమస్కారం పెట్టి ఆగాను. ఈ నమస్కారం లలితా పరమేశ్వరికి అందాలి కదా, నేను అందిస్తాలే అంది ఆవిడ. అలాగా ఎవరికి దండం పెట్టినా ఆవిడకి వెళ్తుంది. ఇంకెవరేదో అడిగారు. కాబట్టి ఎవరైనా సరే ఆ మంత్రం బాగుందా లేదా అలా చెప్పలేనండి. నేను సాధన చేసుకోగలనా, గురువు దొరుకుతాడా, అలాంటి ప్రశ్నలకి అలవోకగా సమాధానం చెప్పగలిగేలా లేను నేను. కానీ గురువు కోసం మనస్సులో ప్రార్థన చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని మీ యోగ్యతను బట్టి కాలంలో మీకు ఎప్పుడు సరైందో అప్పుడు దైవం పంపిస్తాడు గురువుని.
కొన్నాళ్ళు చేస్తున్నాను, కొన్ని మళ్ళీ సంవత్సరంలో పడిపోతున్నాను. ఇవన్నీ డిజైనేనండి. మన ఆత్మ ప్రయాణంలో డిజైనే. కాస్త ఓపిక పట్టి పడిపోయిన వాడల్లా మళ్ళీ లేచి దుమ్ము దులుపుకొని మళ్ళీ దారిలో వెళ్తూ ఉండడం తప్పిస్తే ఇంకో మార్గం ఏం లేదు. దానికి ఇది అనేటువంటి ఒక లేడ్ డౌన్ పాత్ అంటే ఏం చెప్తాను దాన్ని, ఒక మార్గం ఇలా వేసేసి రోడ్డు ఇలా వెళ్ళినా ఉండదు. కాబట్టి ఒక్కటే ఏంటంటే వదలకూడదు, పట్టి విడవరాదు. మంచి సామెత ఉంటుంది మన రేపు, నమ్మి చెండివాళ్ళు లేడు అని. కష్టాలు వస్తాయి, భయపడకండి. కష్టాలు లేకుండా ఏం రాదండి. నో పెయిన్ నో గెయిన్. అది ఆత్మీయ సాధనైనా మీ ఐహిక విషయాల్లో సాధనైనా సరే కష్టం లేకుండా ఏం దొరకదండి. అంచేత దాని గురించి వర్రీ అవ్వకండి. ఈవేళ నేను చెప్పే మాటలు ఇప్పుడు నా అనుభవాలు ఏవి చెప్పబోతున్నానో అవి సభ్యతగా మాట్లాడడం, అసభ్యమైన ఉదాహరణలు చెప్పడం, అలాంటి భయాలు ఉన్నవాళ్ళు, పట్టింపు ఉన్నవాళ్ళు వినకండి. బూతులు ఏం మాట్లాడను, కానీ తప్పకుండా ఆడమగ సంబంధం గురించి మాట్లాడతాను. కాబట్టి మీకు నచ్చుతుందో లేదో చూసుకోండి. నేనేమి అందులో మొహమాటపడి మాట్లాడి, ఎందుకంటే చాలామందికి ఉన్న కష్టం ఇది, నేను పడిన కష్టం. అందుకని అది తెలియడమే మంచిది. అయితే దీని మీద ఎక్కువ ప్రశ్నలు సమాధానాలు ఇవ్వకండి. నాకు ఎలా జరిగింది పర్వాలేదా, నేను ఇలా చేశాను పర్వాలేదా, అవి అడగండి. నేను చెప్పలేను కూడా. అంచేతే చాలా సున్నితంగా ఉంటే దాని మీద చర్చ కూడా బాగుండదు. సరే, అది ఎలా జరిగిందంటే 98 టైంలో 99 టైంలోనూ అంతవరకు నేను పూజ చేసి ఎరగను. జపాలు చేసుకునేవాడిని. శ్రీ విద్యలో ఎప్పుడన్నా పూర్ణదీక్ష అయితే అప్పుడు పూజ చేసుకోవాలి కదా, అలవాటు అవుతుంది. నిత్య పూజ మొదలెట్టిన ఆయన అన్నారు మా గురుగారు, శ్రీ విద్య గురుగారు. వాళ్ళ అబ్బాయి ఇంటికే వెళ్ళి పుస్తకం తెచ్చుకుని మొదలుపెట్టాను. నాకు ఏవైతే అరిషడ్ వర్గాలని చెప్తారో, కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు, మిగతావి ఏమున్నా కానీ కామక్రోధాల మీద నాకు పెద్దగా నియంత్రణ లేదు. అలా అని చెప్పి కామం మీద నియంత్రణ లేదంటే నేను ఒక జేబులో ఒక 5,000 జేబులో పెట్టుకుని సాయంత్రం అలాగ వెళ్ళి రెడ్ లైట్ అయితే ఏరియాకి వెళ్ళిపోతాను కాదండి బాబోయ్. అలా అర్థం తీసుకోకండి. అలా ఏం లేదు. ఏదో దొంగ లాజిక్లు. మనం ఎవరి కోసం ప్రయత్నం చేయకూడదు, మనకేసి ఎవరినో చూస్తే తప్పలేదు. నా భార్య అనేది అది దొంగ లాజిక్ కాదా? ఆడవాళ్ళకేసి అందరూ చూస్తారు కదా, అయితే వెళ్ళిపోవచ్చా అని. చిచ్చి ఎలా కాదే, మగవాళ్ళకేసి ఎవరో చూడరు కదా, ఆడవాళ్ళకేసి అందరూ చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ ఉన్నదే అది. కాబట్టి వాళ్ళు కొత్తగా వచ్చిన ఇదేమీ లేదు. మగవాళ్ళకైతే మాకేసి ఎవరో చూడరు కదా అని దిక్కుమాల లాజిక్, హాస్యం. పాపం భరించింది ఆవిడ. అయితే నాకు నచ్చేది కాదు. ఎంతమంది ధర్మాలు చెప్పినా, ఏ ప్రవచనకర్త చెప్పినా, ఏ పుస్తకం చెప్పినా అవి ప్రమాదం అనే చెప్తారు. కామం అంటే కేవలం ఆడ మగ మధ్య ఉండేది ఒకటే కాదని చాలామంది చెప్పినా కానీ కామం అని కానీ మనకు అదే కనిపిస్తుంది. కామం అంటే డిజైర్, కోరిక, ఏదైనా బలమైన కోరిక, దానివల్ల జన్మలో తీసుకోవాల్సి వస్తుంది. ఏం కారు ఉందిరా, ఈ కారులో వెళ్తే జన్మ ధన్యం అనిపిస్తే ఎప్పటికోప్పుడు తీరాల్సిందే ఆ కోరిక. ఏ జన్మకో చెప్పలేము, కానీ తీరుతుంది. మనకి జన్మలు కానీ పరమేశ్వరుడి జన్మలు కాదుగా ఆత్మ ప్రయాణం అది. కాబట్టి కామక్రోధాల జోలికి వెళ్ళకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు. అలా ఉండదు, ఇబ్బంది ఉంటుంది. మామూలు మనుషులు కదా ఇబ్బంది ఉంటుంది. కొందరు చెప్తారు జయించిన వాడు, మాకు అలా అనిపించదు. మహానుభావులు నమస్కారం వాళ్ళకి. ఓసారి అమ్మవారికి నమస్కారం పెట్టి పూజ అయిపోయిన తర్వాత పైకి లేస్తే ఇదేం బాగోలేదే అన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఇంత జపం చేస్తున్నా కానీ నాకు ఇంకా కామక్రోధాల మీద నియంత్రణ లేదు కదా అని నా ఉద్దేశం. ఆవిడ నాకు బాగానే ఉంది అంది. ఏమిటి నీకు బాగానే ఉంది అన్నాను. బాగానే ఉందిరా, ఉండని. అమ్మా అలా ఉండకూడదంటారు కదే, పోవాల్సిన పోతాయిలే, ఉండు, దాని చర్చ చేయకు అంది. ఓహో, ఇదేదో బాగానే ఉంది అనుకున్నాను.
అనుకున్నాక ఒకసారి విజయవాడ కాదు, హైదరాబాద్ నుంచి మా ఊరు ఎడుతున్నాం. రాత్రి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో విజయవాడ వరకు వెళ్ళి సంక్రాంతి పండుగలు అంటే మన దొరకవు రిజర్వేషన్స్. నర్సాపూర్లో వెళ్ళి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో విజయవాడది మళ్ళీ కాస్త ఫ్రెష్ అయ్యి పొద్దున్న ఏదో రైలు ఉండేదండి, ఇప్పుడు గుర్తులేదు, ఎప్పుడు ఎన్నేళ్ళ క్రితం కదా, అది 30 ఏళ్ళ క్రితం. రత్నాచలేమో అనుకుంటాను. దుర్మార్గమైన రష్. ఒక కాలు మీద నుంచున్నాం నేను నా భార్య, అంత రష్ ఉంది. కొద్దిగా క్రాస్గా ఉన్నటువంటి సీట్లో ఒక అమ్మాయి 22, 23 ఏళ్ళు ఉంటే ఒక చిన్న పాపం చేతులు వాళ్ళు ఆయన కిందకి పంపించింది. వేడి నీళ్ళు పెట్టరండి పాపకు కావాలి. ఆయన కిందకి వెళ్ళాడు ఇంత రష్లో పాపం. ఆ అమ్మాయి కన్నార్పకుండా చూస్తుంది నాకేసి. నేను చిన్నప్పుడు బాగానే ఉన్నాడు. చిన్నప్పుడు ఏ టైమ్స్ 35, 36 ఉంటాయేమో. మరి 13 ఏళ్ళు చిన్నపిల్ల పాపం. అది దానికి ఎందుకు నచ్చిందో ఏదో విచిత్రంగా కనిపించిందో చూసింది మొత్తానికి. అంటే వీ కెన్ మేక్ అవుట్ కైండ్ ఆఫ్. అది అన్నయ్య లాంటి ఆరాధన భావంతో ఏం చూడట్లేదు, అంతవరకు ఖాయంగా తెలుసు. దానికి లేనివాడు మనకేముంది, చూస్తున్నాను నేను కూడా. చెప్పాను కదా దొంగ లాజిక్. ఒకడెవడ రైలు ఎక్కి తోసుకుంటూ ఇంత రష్లోనూ కూడా ఎక్కాడు. పొద్దున్న 5 చిల్లర అవుతుంది, ఇంకా వెలుగు రాలేదు. ఫుల్ ఆన్లో ఉన్నాడు అన్నయ్య, తాగేసి ఉన్నాడు, ఒకలా మాట్లాడుతున్నాడు, ఎక్కి అందరితోటి ఏవో చెప్తున్నాడు, కబుర్లు చెప్పేస్తున్నాడు. వాసన వస్తుంది. నేను లంచోడికి టైం ఉండదు అనుకున్నాను లోపల. ఇదే పదం, తాగడానికి టైం ఉండదని. టక్కని వచ్చింది సమాధానం. నా వాసన తెలుస్తుందా అని. తెలిసింది. అమ్మ వచ్చింది పిక్చర్లో. కానీ అవునే, బుద్ధి లేదు, తెల్లారకట్ట. అవునులే, చిరాగ్గానే ఉంటుంది. మరి నీ వాసన తెలిసి వాళ్ళకి రా అంది. నేను నా వాసన అంటే ఏమిటనుకుంటా, నా వాసన ఏంటే అన్నా. వాడు తాగిన తాగుడు నీ ముక్కుకు వాసన ఇస్తోంది. నీలో ఉన్న వాసన తెలిసే వాళ్ళ పరిస్థితి ఏమిటి అంది. వెలిగింది లైట్. అప్పుడు ఆ పిల్ల గురించా అన్నాను. అవును అంది. అదేంటే అమ్మా, నేనేం చేస్తాను, అది చూస్తుంది కదా అన్న. అయితే నువ్వేం చేస్తున్నావు, నువ్వు చూస్తున్నావు కదా, నేను పక్క తిప్పుకున్నావు తల. అలా ఏమి ఉండవు అన్నావు కదే, నాకేం తప్పులు అవి ఉండవు అన్నావు కదా. కానీ తీసేమని ఇప్పుడు అడిగాను నిన్ను, ఏదో వెధవలాజిక్ ఏదో లాగాను. నేను జపాన్లో కూడా అడుగుతాను నేను. మరి అయినా నేను నా అంతటి నేనేం చూడలేదు, ఏదో మాటలు, చిన్న స్కూల్ పిల్లల మాటలేవో. వాడిని నువ్వు తిట్టకపోతే నేను నిన్ను పట్టించుకోకపోదును రా అంది. ఏమ్మా అన్నాను. కొడుక, గుణదోషాలు ఎంచకు, గుణదోషాలు ఎంచకు. ఇంకొకడిలో వీడు రైటు వీడు తప్పు నువ్వు అన్నప్పుడు నీ రైటు తప్పు నేను చూడాల్సి వస్తుంది. లేదు, నువ్వు నా మీద పెట్టేసావు, భారం వేసేసావు, అది సరైన సమయంలో ఏం చేయాలో నేను చేస్తాను. ఈ లోపల దోషాలు నీతో ఉన్నట్టేగా, నువ్వు ఇంకొకరిని ఎలా రా ఎంచుతావు? కళ్ళు బయర్లు కమ్మాయి. కాస్త నిలదెక్కుని నిజమేమ్మా ప్రయత్నం చేస్తాను అన్నాను. మళ్ళీ అంది, గుణదోషాలు ఎంచకూడక, వద్దులే, ఇంకొకళ్ళని ఎంచకు నాన్న. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ఉన్నారో నీకు తెలియదుగా, వద్దులే అంది. సరే తల్లి, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను. ఆ వేళ నుంచి కొంత జాగ్రత్తగా ఉంటాను అనుకుంటున్నాను నేను. మీ 30 ఏళ్ళలో ఉంటే అస్సలు గుణదోషాలు ఎంచకుండా నేను అంత మహానుభావులు ఏమి ఉంటాను, కానీ కొంత ఖచ్చితంగా తగ్గే ఉన్నాను.
ఎందుకు ఇదివరకు కూడా ఒకసారి ఎవరినో ఇంకోప్పుడు కూడా ఎవరినో వీడేంట్రా అన్నాను ఎవడి గురించో. వాడున్న బస్ స్టాండ్లో ఒకప్పుడు నువ్వు కూడా ఉన్నావు నాన్న, ఉండొచ్చా నీ ప్రయాణంలో అంది. నా ఆత్మకి ప్రయాణంలో నేను కూడా వాడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, నేను ఎవరైతే వీడేంట్రా అన్నానో వాడున్న స్థితిలో ఒకప్పుడు నేను కూడా ఉండొచ్చు కదా. ఆవిడ అన్నది అది, నాన్న ఆ బస్ స్టాండ్లో నువ్వు కూడా ఉండొచ్చు కదా ఒకప్పుడు అంది. ఉండొచ్చే బాబు అన్నాను. మరి ఇంకెందుకురా, వాడు ఈ వేళ అక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, రేపు ఇక్కడికి వాడు వస్తాడు నాన్న. చేయగలిగితే సాయం చేయి, వాడు అడిగితే. లేదు అయ్యో అనుకో, ఇది కాదు వాడికి ఉన్నత స్థితి వస్తోంది అని ఒకసారి సంకల్పించు, వదిలేసి. అంతేగాని వదిలేరా జడ్జిమెంట్లు అంతే. సరే బాగా. ఇంకొకసారి ఇలాంటిది అమ్మాయిల విషయంలోనే. ఐ వాజ్ అబౌట్ 36. ఈ అమ్మవారంటే ఇష్టం మూలాన్ని నాకు దీక్ష అవ్వకపోయినా కానీ స్నేహితులు వాళ్ళ ఇళ్లలో, మేనమామ వాళ్ళ ఇళ్లలో, బావమరుదుల ఇళ్లలో అర్చనలు జరుగుతుంటే వాళ్ళు ఎవరో దీక్షితులుంటే వస్తాయంటాయా అనేవారు. అలా రావచ్చా, వాళ్ళందరి సమయాచారం అంటే పూజ బయటే చేస్తారు అందరికీ కనిపించేలా, మా దాంట్లో అలా ఉండదు అనుకోండి. సరే రమ్మనివారు. మీరు మళ్ళీ మీ దాంట్లో ఉన్నావు ఎలా చేస్తారు, అది ఎప్పుడు వివరించలేనండి అని. ఈ మధ్య అప్పుడే 11 ఏళ్ళు అయిపోయింది. దాన్ని ఎత్తి మీద ఇవి అర్చన పేరెట్టి నీళ్ళు వేయలేదు మా అమ్మ మీద. సర్లేండి అది అక్కర్లేదని నిర్ణయం చేసింది. నీ ఇంట్లో నిత్యం నవరాత్రులే కొడక, నీకెందుకురా అని వేళకోళం ఆడింది. వేళకోళమో నిజం బంగారు తల్లి. మొన్న మాఘమాసంలో లఘు పూజని చేసుకొని అయితే రాత్రి అంటే నిత్యం నవరాత్రులే, నీకు విడిగా ఏం చేసుకుంటే చేసుకో, అక్కర్లేదు, నీ ఇష్టం, ఇబ్బంది పడతావని చెప్తున్నాను రా. ఎందుకు అక్కర్లేదు అని చూసుకోరు. నేను వద్దన్నాను కాదు, నీకు కావాలంటే చేసుకో. దానివల్ల పెద్ద ఇది లేదు, నేనేమి పెద్దాడు చేసాడు పూజ అని సంబరపడేది లేదు, అయ్యో వీడు పెద్దాడు వదిలేసాడు అనుకునేది లేదు. చూసుకున్నాను, అక్కర్లేదు నిజానికి అంది. ఏం చేయలేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే వాళ్ళు పిలిచేవారు, వెళ్ళేవాడిని. ఒకానొకళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి తారసపడేది. నేను ఎవరైతే స్నేహితుడి యొక్క బంధువులు అంత పరిచయం లేకపోయినా వెళ్ళిపోయేవాడినండి. పరిచయం లేకపోయినా సరే వెళ్ళిపోయేవాడిని. 2 సార్లు అంటే పెద్దగా ఏం మాట్లాడిన కొత్త వాళ్ళతో నేను. కానీ ఆయన ఇంటి వాళ్ళు ఒకసారి ఎవరు మా ఫ్రెండు పలానా ఇక్కడ పనిచేస్తున్నాడు, ఈ అమ్మవారంటే ఇష్టం అంటే రండి అంటారుగా మామూలుగా మర్యాదగా. అదేదో కాసేపు ఆ పూజ చూసేవాడిని, ఆరతో ప్రసాదం ఏదో అయిన తర్వాత బయలుదేరేవాడిని. ఒక అమ్మాయి చాలా అందంగా ఉండేది. 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయేమో, నాలో సగం వయస్సు. హాయ్ చెప్పేది ముందు, అంటే పబ్లికే కదా, హాయ్ అంకుల్ టైప్ కాదు, ఒక నవ్వుగా చెప్పేది, పలకరింపుగా నవ్వేది. హారతి ఇచ్చాడు పక్కన నుంచునేది. యాజ్ ఎవర్ ఐ కుడ్ మేక్అవుట్ ఇదేవి తోటి సాధకులు పక్కన కూర్చొని నుంచోవడం కాదు, ఇది ఈ బుజ్జిదానికి ఏదో తేడా ఉందని. అయితే అక్కడ ఎదరికెళ్ళేది ఏమీ అవకాశం కూడా ఉన్న వ్యవహారం కాదు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవుగా. ఈ రోజుల్లో అయితే మొబైల్ నెంబర్ ఇస్తారా అనుకుని అదవేషాలు వేయచ్చు. అప్పుడు ఏం లేదు కదా. ఒక దగ్గర అదృష్టం బాగుంది. 2 సార్లు అయిన తర్వాత 3వసారి కొద్దిగా భయం వేసింది. ఎందుకు తెలుసా అండి, అంత అందంగా ఉంది, నేను వచ్చింది అమ్మవారి అర్చనకి, దుంపదేగా మా పెద్దోడు ఎంత వెదవో చూద్దాం అనిపిస్తే కొమ్మలిపోతుంది కదా. అక్కడికి పెట్టావంటే అంటారు, అమ్మోయ్ నువ్వు నన్ను పరీక్ష పెట్టావంటే ఫెయిల్ అయిపోతానేవు, పెట్టక నాకు అనివ్వండి, నోరు మీరా అనేది అయిపోయేది. ఆ రోజు రాత్రి కలొచ్చింది. ఒక ముత్తైదులా ఉంది ఆవిడ. పెద్దాడ దాని చెప్పాల అమ్మాయి పేరు చెప్పి దాని జోలికి వెళ్ళకరా అంది. ఐ వాస్ కైండ్ ఆఫ్ టేకెన్ బ్యాక్. ఏంటమ్మా నన్ను అంటావేంటే, నేనే అమ్మ అక్కడికి వెళ్ళాను, పిల్ల కోసం వెళ్తాను నేను అన్నాను. కాదురా ఆ పిల్ల జోలికి వెళ్ళకు అంది. అమ్మ నీ వెళ్ళనే, నేను అసలు ప్రయత్నం కూడా చేయట్లేదమ్మా, నేను దాని పక్కన నుంచోట్లేదు, ఆ బుడ్డిది అదే వచ్చి నుంచి ఉంటుంది అన్న. దానికి తెలియదు వెళ్ళకు.
దాన్ని ఏమి మాటల్లో పెట్టక ఇంకా అంటే పరిచయం వరకు రానివ్వకు. సరే అమ్మ. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను. అయితే చిరకాలం తర్వాత మా గురువు గారిని అడిగాను. నాకు సిగ్గు లేదండి, సిగ్గు తక్కువే. ఇది గురుగారితో మాడచ్చా? మా నాన్నతో కూడా అంతే, పాపం వేరు బాగులాడు. నన్ను కన్నందుకు ఆయన ఏవడిగినా చెప్పేవాడు. ప్రాప్తే షోడశే వర్షే పుత్ర మిత్రవదాచరేత్. 16 ఏళ్ళు వచ్చిన కొడుకుని స్నేహితుల్లా చూడాలి ఉంది ఎక్కడో చేసేవాడు ఆ పని. మా నాయన ఏమన్నా అడగచ్చు మా నాన్నని, చెప్పేవాడు. పనుల పని చేయొచ్చా, అలా జరిగితే చేయొచ్చా అని అడిగితే చేయొచ్చా అంటే ఏం చెప్తాను నాన్నగారు, ధర్మం వద్దంటుంది. నేను ఇక్కడ ఉంటాను, నీ ఉద్యోగపు ఊళ్ళో నువ్వు ఉంటావు, నువ్వు ధర్మాతిక్రమణ చేస్తే కూడా నాకేం తెలుస్తుందిరా, చెయ్యొద్దని సలహా ఇస్తాను నాన్న అనేవాడు. అంటే మీ నాన్నతో అవి మాట్లాడతావా? నాన్న కదండి, ఏమన్నా మాట్లాడచ్చు. స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, ఏం చేద్దాం. గురువైనా అంతే అండి, నాకు అమ్మైనా అంతే, సిగ్గు తక్కువే ఆ విషయంలో. మా గురుగారు ఒకనప్పుడు ఇలా జరిగింది గురుగారు, చిత్రంగాను. నేనేం చేయలేదనుకోండి, అమ్మవారేంటి నన్ను చెప్పింది ఏంటి, క్లాస్ నాకు పీకింది ఏంటి అంటే తిట్టలేదనుకోండి, దాని జోలికి వెళ్ళకరా అంది. యాజ్ ఎఫ్ నేను వెళ్తున్నట్టు అలా అంది ఏంటండి అన్నాను. వాళ్ళ చెప్పిన జన్మకర్మ రహస్యాలు తెలిసిన మహాత్ములు కథ వేరు, అస్మదాతులు కథ సాధ్యం కాదు. ఆయన ఒక మాట చెప్పారు. వాళ్ళ పూర్వీకుడు ఒక ఆయన శ్రీ విద్యోపాసకుడు అమ్మవారు అడిగేట, నా ఇంటి ఆడపడుచులు మర్యాదాతిక్రమణ చెయ్యకూడదు. మీకు నా భావం అర్థమైంది కదా. శీలం విషయంలో మర్యాదాతిక్రమణం చెయ్యకూడదు, అమ్మను కాపాడు అని దండం పెట్టేట ఆయన. మహానుభావుడు ఎంత బాగా చేసాడో ఏమిటో పూజ. అందుకని ఆ పిల్ల ఒకవేళ కాస్త చిన్నతనం కొద్దీ ఏమైనా వీడెవడో కాస్త వాడికి దానికెళ్ళక బాగా కనిపించానేమో, కాస్త ఏమైనా చదువు ఏమి లేచి వచ్చేసి నేను లేవి తీసుకెళ్ళిపోయే విషయాలు కాదు, కానీ ఏదో కాస్త దగ్గర నుంచి ఉందాం అలాంటివి ఏవో సరదా ఉంటే కూడా దాన్ని అమ్మ వద్దు అని ఆపింది. ఇంకొక కథ చెప్పి ఈ విషయంలో అమ్మ నాకు ఇచ్చిన హెచ్చరికలు, సర్టిఫికెట్లు ముగిస్తా. ఒకనొకప్పుడు ఈ మధ్యకాలంలో, ఈ మధ్య అంటే కొత్త 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ లోపలనే అమ్మని రమ్మంది అన్నారు. ఎక్కడ రమ్మంది? శ్రీనగరం కాబోలు. సరే వస్తాను, కూర్చున్నాను. నాకు సాధారణంగా వెళ్ళినప్పుడు తెలియదని మీకు చాలాసార్లు నేను చెప్పాను. నేను ఎక్కడికైనా అమ్మ రమ్మంటే నాకు సూక్ష్మ శరీర యానం తెలియదు. అంటే కొండల మెంచి గుట్టల మెంచి రకరకాల హర్మ్యాలు భవనాలు ఊళ్ళు దాటుతున్నట్టు గాల్లో ఆరదుల్లాగా ఒక వేణ పుచ్చుకొని పాట పాడితే అలా ఏముండదండి. ఇక్కడ కళ్ళు మూసుకున్నానా అక్కడ నన్ను నేను గమనించుకున్నాను. అందుకే చెప్తాను నేను, అక్కడ ఉన్నది నా ఉన్నత చైతన్యం. ఇక్కడ నేను కూర్చున్నప్పుడు భౌతికంగా దానికి కనెక్ట్ అవుతానంతే. అంచేత చేసేవన్నీ కూడా నా ఉన్నత చైతన్యమే చేస్తుంది. సో ప్రయాణం ఎక్కడుంది? లేదు కదా, ప్రయాణమే లేదు. ఆ తలంలో నా ఉన్నత చైతన్యం ఒక రూపం ధరించింది, అది అక్కడ ఆల్రెడీ ఉంది, ఆసరికే ఉంది. నేను ఊరికే అనుసంధానించబడ్డాను, ప్రయాణమే లేదు. కానీ ఈ మాట ఏం జరిగిందంటే, నేను వెళ్తున్నాను, నాకు తెలుస్తుంది. హఠాత్తుగా ఒక వనంలో దిగబడ్డాను. అంటే ఐ ఫౌండ్ మై సెల్ఫ్ దేర్. ఒక్కసారి కింద దీపనట్టు అనిపించింది. నా ప్రయాణం సాగలేదు. అది ఏమిటో తెలియదు. ఆ తోట అద్భుతమైన తోట అండి. మంచి మంచి బెంచీలు ఉన్నాయి, కూర్చుందుకు, కొండకు పడుకుందుకు. అందమైన చెట్లు, పువ్వులు. ఓహో, జనాలందరూ జంటలుగా శృంగారంలో ఉన్నారు. అద్భుతమైన సౌందర్య రాసులు, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా నిస్సిగ్గుగా నిస్సంకోచంగా హాయిగా నిధోనంలో పాల్గొంటున్నారు వాళ్ళు. అయితే నేను ఊరే అబ్బాయి ఇక్కడి నుంచి పడ్డావేంట్రా నువ్వు అనుకున్నాను. ఒక అమ్మాయి వచ్చింది, ఓ రకంగా ఉంది.
చాలా అందంగా ఉంది. ఏమిటి చూస్తున్నావు, అక్కడే ఉన్నావా? నేను శ్రీనగరం వెళ్ళాలి. అమ్మ దగ్గరికి వెళ్దూలే, ఇక్కడ దిగామంటే కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళమనే కదా అర్థం, వెళ్దూలే అంది. పెళ్ళి లేదండి, మా గోదావరి జిల్లా భాష లేదండి, వెళ్ళిపోవాలండి, ఇక్కడ ఆగడం కుదరదండి నాకు మర్యాదగా చెప్పాను. నవ్వింది. ఇక్కడ దిగేవంటేనే ఇక్కడ వ్యవహారం ఏంటో చూసి వెళ్ళమని అర్థం. వెళ్దూలే, ఇంతవరకు వచ్చి వెళ్ళవా ఏంటి, దా తర్వాత చూద్దాం అంది. ఆమెని రేపేం చేయలేదు, చేయి పట్టుకొని రా అంది. లేదండి నేను వెళ్ళాలి. మూర్ఖంగా మాట్లాడకు. ఇక్కడ దింపిందే ఎవరు దింపారో వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉందో దాని రుచి చూసి వెళ్ళమనే దింపారు. కాబట్టి ఏం తప్పేవి లేదు, వెడుదుగాని అమ్మవారి దగ్గరికి నేనే చెప్తాను నీకు మార్గం కూడా, సరేనా? మనం ఒక వానపాట పాడుకుందని రా. మెల్లిగా చేయి విడిపించుకుని లేదండి అమ్మ నేను వెళ్తాను, నాకు ఇది కాదు దారి, ఇప్పుడు నాకు కుదరదు, ఇప్పుడు నాకు దాని మీద లేదు. అమ్మ కబురు పెట్టింది, ఈ మధ్యలో ఎందుకు దిగాను, తర్వాత ఎప్పుడో చూద్దానండి అని వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాను. ఒక్కసారి స్ఫురించింది, ఇంతవరకు ఎలా రాగలిగావు? ఒక సమర్థత ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఆ సమర్థత నీకు సాయం రాదా? ఏదో కార్యం దిగావే అనుకో, ఇక్కడికి ఏ సమర్థతతో ఈ వనానికి వచ్చావో అదే సమర్థత శ్రీనగరానికి వెళ్ళలేవా అనుకున్నాను. మరుక్షణం అక్కడ లేను. శ్యామరామ్మ అనుకుంటాను, నాకు అనిపించింది అప్పుడు. పెద్దాడా ఏమైనా అయిందా? లేదే బాబు, బతికేశాను అన్నాను. నువ్వు అనుకున్నంత వెధవిగా తెలిసిందా నీకు? నువ్వు అనుకున్నంత వెధవేం కాదు, నీకు తెలిసిందా? అది తెలిసిందేవు అన్నాను. కంగారు పడ్డమా నేనన్న, ఇదైపోతుందేమో. అమ్మని నమ్మేవు కదా, చూసుకుంటుందిలే, అంత త్వరగా ఏమి ఇదైపోవు. ఇలాంటివి శ్యామలమే చేస్తున్నాము ఎక్కువ. నాకున్న పరిచయం ఎలా జరుగుతుందో తెలియదు. మా మేనల్డ్ కూడా వస్తే చెప్పాను కదా మీకు, ఒక బ్యూటిఫుల్ జీన్స్ ప్యాంటు, స్ట్రైప్ షర్టు ఎలా ఉంటుంది? స్ట్రైప్ షర్ట్ అంటే అంతే మరి, స్ట్రైప్ టీ షర్ట్ వేసుకుంటే అందగానమ్మాయి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలో అలా ఉంటుంది. వాడికి తెలిసింది ఏటొచ్చి, అమ్మ నువ్వు శ్యామలమే కదా అంటే, అది తెలిసి గుర్తుపెట్టావు కదా అందావిడ. బాబు ఇలాంటి పని చేస్తున్నావంటే, కంగారు పెట్టేస్తున్నావంటే, ఏం లేదురా సరదాగా వేసుకున్నాను, నువ్వు ఎందుకు కంగారు పడతావు, అది తెలుస్తుందిలే, నువ్వేమీ అంత త్వరగా ఎవరో ఒకరు అంటారు పడిపోవలేరా, ఊరికే కనిపించా నీకు అలాగా అని ముద్దులాడుతున్నాండి. కాబట్టి మీకు అమ్మ భావం తప్పిస్తే అన్యం లేదనుకోండి సార్, మీకేం ప్రమాదం లేదండి, అమ్మ చూసుకుంటుంది. అలా చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మీరు ఆడైనా మగైనా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఏం పర్లేదు, అమ్మవారు చూసుకుంటుంది, ఇలాంటి దిక్కుమాల సరాలు ఇవ్వట్లేదు మహాప్రభు. ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్, భయపడి చచ్చిపోకండి. ఏమైనా పరీక్షలు పెట్టేసి నాశనం చేసేస్తున్నామో అమ్మకి సరదా ఉండదు, పిల్లల పరీక్ష పేసవాలని అనుకుంటుంది ఆవిడ. మీకు కావాల్సిన చిత్తస్థైర్యాన్ని అమ్మేస్తుంది, మీ సాధనలో కావాల్సిన బలము అమ్మేస్తుంది, సర్వము అదే అయినప్పుడు ఇవ్వదా, ఇస్తుంది. ఇటొచ్చి నమ్మి ఉండండి, నమ్మి చెన్నవాళ్ళు లేడు, సరేనా? అమ్మవారి దర్శనాలకు సంబంధించింది, శ్రీనగర్లో నుంచి నేను బయటికి రావడం, మళ్ళీ ప్రవేశం, వీటి గురించి మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చెప్తాను. ఇప్పటికీ ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.